నీ రేంజ్ ఇది. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. హీరోగా ఇండస్ట్రీలో చెదరని ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీ విజయం సాధించడంతో 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు. దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలో ప్రఖ్యాత కౌన్ బనేగా కరోడపతి షోలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అడగడం విశేషం. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడపతి 16వ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బి ఓ కంటెస్ట్ ను పవన్ కు సంబంధించిన ప్రశ్న అడిగారు. 2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్ లో 50% మందికి పైగా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ 1,60,000 గెలుచుకుని తర్వాత ప్రశ్నకు వెళ్లారు. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ ను ఆయన పూర్తి చేయాల్సి ఉంది. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయా చిత్రాల షూటింగ్ వాయిదా పడింది. ఈ 3 సినిమాల ప్రచార చిత్రాలు గ్లిమ్స్ ఇప్పటికే మంచి ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకున్నాయి. సినిమాల్లో నటిస్తానని ఇటీవల పవన్ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.